ముసుగు తన్ని పడుకున్న ముసలవే నువ్వు. నీకు బూస్ట్ ఇచ్చి బుజ్జగించి లేపాల్సిన పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు, కానీ తప్పట్లేదు. వ్యూహం వేసే ముందు బాణం పదునుగా లేకపోయినా పద్ధతగా వదలను, అప్పుడే సరిగ్గా దిగుద్ది. వదులుతా రాజ. అలే 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 లే నా రాణి. వేకప్ బోల్డ్గా ఉన్నట్టుంది, టర్న్ తీసుకుందాం. హర్రర్ స్టైల్లో హర్రర్ పుట్టిద్దాం, వెరైటీగా ఉంటుంది. కుమారి, ఈ అమ్మాయిలు కట్టే ఇంట్లో ఉంటున్న ఇంచు కూడా రాజసం తగ్గని నీ ఓవర్ యాక్షన్ తో, ప్యూర్ గోల్డ్ వేసిన రోల్డ్ గోల్డ్ లా కొట్టే నీ అందమైన ఆధార్ కార్డు మొహంతో, ప్రేతాత్మలు కూడా పారిపోయేది కొరివి దయ్యం లాంటి కళ్ళతో లేచి ఈ ప్రపంచాన్ని బూడి చేసి సర్వనాశనం చేసి, ఇది వేరియేషన్ అంటే. నీ అంకమ్మ త్వరలో దూరిన తొండలా మీ ఎక్క ఉండాల్సిన దుప్పట్లోకి నువ్వు దూరేవంటే సిలకడ దుంపల తలకాయ వేసుకుని వాళ్ళ ఎదవ ఎక్స్ప్రెషన్ ఒకటి, పేజీ డైలాగ్, పావుగంట పెర్ఫార్మెన్స్ సైడ్ కాల్లో కలిసిపోయినాయి. అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావే? కట్టుకున్న వాళ్ళని కలిసి కాపురం కూడా చేసుకున్నావా? పరమిస్తులు లేకుండా పడగదిలోకి ప్రవేశించేస్తున్నావు, మేనస్లెస్ మంకీ. నువ్వు భార్య కోసం బూస్ట్ కలిపావు కదా, టేస్ట్ చేద్దామని స్లీపీ కట్ షిఫ్ట్ చేసావా? బూస్ట్ బాటిల్ ఇచ్చి కొట్టానంటే బుజ్జిగా ఉన్న మొహం కాస్త తాటికి గుజ్జైపోతుంది. నెలకోసారన్నా నిజం చెప్పి నాలి కొంచెం సంతోషపడద్ది. ఎక్కడ పడుకున్నా ఎంట పడి కొడుతుందా? ఎక్కడ పడుకుంటే నేను అనుకుని వదిలేస్తుంది. ఫ్లేవర్ బాలు కనిపెట్టేస్తావు. లోపలేమో ఫ్లవర్ అనుకో, పైకేమో క్లవర్ అనుకో. గన్నింగ్ లేడీసే మీరు, కవరింగ్ చేసేస్తారు. దేవుడా, పిలిచావా? వచ్చావా? ఎస్. ఓటేసావా? ఎస్. పోలింగ్ ఎప్పుడైంది? మొన్న 13వ తారీఖున అయింది. రిటర్నింగ్ ఎందుకు లేట్ అయింది? హైవే అంతా ట్రాఫిక్ జామ్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అవుద్ది, ఛార్జింగ్ అయిపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్ది. సిల్లీ క్వశ్చన్. ఛార్జింగ్ లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అవుద్దని మాకు తెల్లా? నిన్న తెల్లవారుజామున తయారయ్యావు కారేసుకొని, ఇవాళ పొద్దున తేలే ఆంధ్ర తెలంగాణ అంతరిక్ష మార్గం అని కనిపెట్టావేంట్రా నువ్వు? అమ్మా, మార్గం మామూలుగానే ఉంది, మసులుతుంటేనే మాడి మసైపోతున్నాం. అర్ధరాత్రి ఆడవాళ్లే కాదు, మిట్ట మధ్యాహ్నం మగాళ్ళు కూడా తిరగలేని కాలం ఇది. ఎండాకాలం బ్రేక్ జర్నీ చేసుకుంటూ వచ్చా. బ్రేక్ ఎక్కడ తీసుకున్నారో? కాలగా చేసుకున్నావంటే క్రాకర్స్ కాల్చి నోట్లో పెడతాను, మధ్యలోకి రా. కాకపోతే కట్టుకున్నదాన్ని నేను కలగ చేసుకుంటున్నాను. చెప్పు, బ్రేక్ ఎక్కడ తీసుకున్నావు? మళ్ళీ పట్టుకోనంటే చెప్తా. పట్టుకోను, చెప్పు. మధ్యాహ్నం మండు టెండలో డ్రైవింగ్ చేస్తే టైర్లు కాస్త డామ్ అంటాయని మంచిగా మటన్ బిర్యానీ తిని మామిడి చెట్టు కింద మడత మంచం వేసుకుని నీట్ గా నీళ్ళలో ఓ నిద్ర వేసా. లేచి చూస్తే నీడ కాస్త చీకటి అయింది. వాచీలో టైం 9 అయింది. అయ్యో, అప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేద్దామంటే ఊళ్ళో ఫ్రెండ్స్ వద్దన్నారు. మీకు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు ఫ్రెండ్స్. ఎంత స్వీట్ వార్నింగ్ ఇచ్చినా లెక్క చేయకుండా ఈ డొక్కు బండి నా ఇంటి ముందు పెట్టాడంటే, ఒకటి వీడికి భాష అన్నా రాకపోయి ఉండాలి, లేదా ఈ ఇంట్లో భాష ఉన్నాడని తెలియకపోయి ఉండాలి. నువ్వు ఒక్కసారి పార్క్ చేస్తే నేను 100 సార్లు ఎత్తే అవుతాను. ఎట్లాంటి నా ఆయనకి సెట్ అవుతాయి. వస్తున్నాను ఈ హ్యాండిల్లాకేసేస్తే బండి అలా పక్కన ఎడతాను రా బేవకు. ఎక్కడున్నావురా? ఇదేదో బాగా పోతాను. యారా, పండగ మాతో పాటు వచ్చినాడు, మాతో పాటు వెనక్కి రావాలని తెలీదా? ఏంట్రా, సిల్లెడిపోయిన సొక్కా, మట్టి కొట్టుకుపోయిన మొహం, ఏ డ్రైనేజీలో దొల్లేవరా? డిజైన్ మొత్తం మారిపోయింది. నన్ను వదిలేసి ఎందుకు వచ్చారండి? తీసుకెళ్ళి తీసుకురావద్దా? కంగారు పడకో. బ్యాగులు ఎట్టుకుని బయటకు వచ్చేదాకా ఉన్నావు. బస్ ఎక్కేటప్పుడు చూస్తే పక్కన కండక్టర్ కేకలు ఎత్తాడని కంగారులో ఎక్కేసాం. బయటకు వచ్చేదాకా ఉన్నానా? మీ మామగారు బయటకు పంపించారు, నేను వచ్చేసరికి మిమ్మల్ని పంపించేశారు. కుట్రా ఏంట్రా? తర్వాత బస్ ఎక్కుదురా అని కొంచెం నిండా కర్రీ వేసి కడుపు నిండా అన్నం పెట్టారండి. మా మామగారు దేవుడు రా, పనులను కూడా మనోళ్ళ చూస్తాడు. కాదు, మజ్జిగనంలో మామిడి టెంకాయ నంచుకున్న గ్యాప్ లో నా బట్టల బ్యాగ్ దాచేసి 3 రోజులు పండగ మిగిలిపోయిన పాత పనులని చేయించాడని దుర్మార్గుడు. మరి అలా తిట్టకరా. ఏ నిన్న ఆయన ఉంచుకోలేదురా, నేనే వదిలేసి వచ్చాను.
ఎందుకు? నువ్వు ఉంటే ఈ ఇంట్లో పాచి పనులు ఏళ్ళ చేయరు కదరా, అందుకు. మిక్సీ బాగానే పనిచేస్తుందా కదా. అవును, మీ అక్క ఎక్కడ ఉంది? పొద్దు నుంచి కాఫీ టిఫిన్ కావాలని కాకిలే అరుతున్నా, కనీసం కావమని కూడా అంటలేదు. అనదు, బిజీ కాబట్టి. మ్యాగీయా? నేనేమన్నా పెడిగ్రీ తిని పప్పినంటే సిక్కులడిపోయిన సేమియాలు బొచ్చులు వేసుకుని తీసుకొచ్చా. ఐ వాంట్ టిఫిన్. టిఫిన్ అంటే టైం పడుతుంది, మ్యాగీ అంటే 2 minutes లో అయిపోతుంది. బొచ్చిచ్చి కొట్టానంటే పుచ్చెగిరిపోద్ది, కాలు ఇచ్చుకుతానంటే నా తిరిగిపోద్ది. అడ్వర్టైజ్మెంట్ డైలాగులు కొట్టావంటే 4 గొంతులో పార్క్ చేసేస్తాను. ఊరు నుండి ఈ రోజే కదా బాగా వచ్చింది. కాళ్ళు బాగా సాపుకుని పడుకుందా? చాపుకొని పడుకుంటే చాకరీ చేయడానికి 10 మంది పనోళ్ళు ఉన్నారు, మరి అంచుగాడు కూడా రాలేదు. 10 మంది చేసేంత పనే ఉంది మన కొంపలో. అయినా 10 మంది పనులకు సరిపడా పని మనిషి ఉంది కదా. పనే ఉందా? వారం రోజులు ఆడది ఇంట్లో లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా కాదు, శ్మశానంలా ఉంటది. మీరిద్దరు ఉన్న అలాగే ఉంది. ఇదిగో ఈ మధ్య మీకు మ్యాన్ హ్యాండ్లింగ్ ఎక్కువైపోతుంది తెలుసా? ఇది మ్యాన్ హ్యాండ్లింగ్ కాదు, ఉమెన్ హ్యాండ్లింగ్. మీరు ఆ జాతికి చెందిన వాళ్ళు కాదు కదా. ఆడాళ్ళు వారం రోజులు ఇంట్లో లేకపోతే కిచెన్ లో టీ స్పూన్ దగ్గర నుంచి టెర్రస్ పైన ట్యాంక్ వరకు మొత్తం క్లీన్ చేయాలి తెలుసా? అది మీ జన్మ హక్కు. పడుస్తా హక్కుల గురించి మాట్లాడితే. కాలు కింద పెడితే ఇసుక తగలకూడదు, డైనింగ్ టేబుల్ మీద డస్ట్ ఉండకూడదు, టీవీ క్లియర్ గా కనపడాలి, బాత్రూమ్ క్లీన్ గా ఉండాలి, ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తే స్మెల్ రాకూడదు, ఫ్యాన్ ఆన్ చేస్తే దుమ్ము రాలకూడదు, బెడ్షీట్లు వేసి సోఫా కవర్లు మార్చి టీపాయిలు తుడిచి వాష్ బెషన్లు కడిగి బీరువాల బట్టలు సర్ది బాల్కన్లో బూజులు దొరికి కిచెన్ లోకి ఎంటర్ అయ్యేసరికి కాక్రోచులు కుటుంబాలతో సహా తిరుగుతూ ఉంటాయి. సింకులు చాలా చిరాగ్గా ఉంటాయి. గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి గ్లాసుల వరకు, పప్పుల దగ్గర నుంచి పోపు డబ్బాల వరకు అన్ని శుభ్రం చేసి వచ్చిన చెత్త అంతా బయటపడేసి క్లీన్ చేసిన క్లాత్లన్నీ ఉతికి ఆరేసేసరికి అరికాల దగ్గర నుంచి చేతుల వరకు అరిగిపోయేలా అలిసిపోతుంటే మధ్యలో కాఫీ పట్రా టిఫిన్ పట్రా అంటే నువ్వే టెంపర్ లేపద్దు. నేనే లేచి బయటికి వెళ్ళి టిఫిన్ చేసి మీ ఇద్దరికి టిఫిన్ తీసుకొస్తా. ఈ లోపి మ్యాగీ తిను. పండక్కి వెళ్ళొస్తే ఎన్ని పనులుంటాయా? ఇంకొంచెం కెలుకుంటే కాళ్ళు చేతులు విరిగిపోయేవి. కాపాడుకున్నాం. సౌజీ, సంబంధాలు వస్తున్నాయా? ఫ్యామిలీలో ఫేమస్ ఫోటో మనది, సంబంధాలు రాకపోవడం ఏంటి? మంచోని చూసి ముడెట్టేద్దాం చూస్తున్నారు. లైఫ్ లాంగ్ మహారాణిలా చూసుకోవాలి కదా. చూడాల్సింది మంచోడా మహారాణిలా చూసుకుంటున్నాడా అని కాదు, సంపాదన ఎంత వస్తుంది, వెనక ఎంత ఉంది అని. అసలే ఎవరెప్పుడు పుట్టుకోమంటున్నారో తెలియట్లేదు. పోతే మిగిలిపోయిన పుస్తులు ఫుడ్డెట్టవే ఆ ఆస్తులే పెడతాయి. అందుకే నేను చెప్పేది విను, మంచి చెడులు కాదు కానీ ఆస్తులున్నాను చూసుకో. ఆవిడ మాటలు విన్నాక ఆవిడ్ని డబ్బు ఎంత ఆక్రమించేసిందో అర్థమైంది. సెక్యూరిటీలతో సంబంధాలు, క్యాలిక్యులేషన్స్తో కాపురాలు చేయమని చెప్తే ప్రేమ పుట్టాల్సిన ప్లేస్లో లెక్కలు పుడతాయి. 7 అడుగులు కలిసి వేసిన వాళ్ళు 7 వారాల్లో విడిపోతారు. పుసుక్కున పోతే పుస్తులు ఫుడ్డెట్టం. ఒక పెళ్ళైన అర్థం మాట్లాడాల్సిన మాటలేనండి అయ్యి. మగాడంటే డబ్బేనా? మగాడంటే యుద్ధం, భర్త అంటే ధైర్యం. ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా భార్య కోసం రొమ్మిర్చి నిలబడేది బలహీనుడైనా సరే భర్త ఒక్కడే. పోయాక మిగిలే ఆస్తులు ఆకలి తీర్చొచ్చేమో. ఒంటరిగా ఉండే ఆడవాళ్ళకి ఆపదొస్తే అవే ఆస్తులు ఆరక్షణలో కరిగిపోవచ్చు కూడా. అప్పుడు కావాల్సింది అండ. భర్త అంటే అండ. పెళ్ళిళ్ళు చేసుకునే అమ్మాయిలకి చెప్పాల్సింది పోయాక వచ్చే ఆస్తుల గురించి కాదు, బ్రతికుండగా నిలబెట్టుకోవాల్సిన అండ గురించి. వద్దంటే వదిలేమండం, నచ్చకపోతే వచ్చేమండం. అది కాదు పెళ్ళంటే. అమ్మాయి మనసులో స్థానం. సంసారం అంటే సరితూగాలి. భర్త బరువెక్కినప్పుడు ఆ బరువుని కొంచెం భార్య పంచుకోవాలి. భార్య బలహీనంగా ఉన్నప్పుడు భర్త తనకు తోడవ్వాలి. ఇద్దరూ కలిసి సంసారాన్ని సమానంగా నిలబెట్టాలి. అప్పుడే ఆ తూకానికి విలువ ఉంటుంది. అది లెక్కలతోనో హక్కులతోనో తూగదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న గౌరవంతో తూగుద్ది. సలహా విషయంలోనే అలా ఆలోచించిందంటే సంసారం విషయంలో ఎలా ఆలోచిస్తున్నారో అని. అది పిచ్చిది సార్. డబ్బు లేకపోతే బతకలేను అనుకుంటుంది, కానీ నేను లేకపోయినా బతకలేదు సార్. అందుకే నేను ఎంత సంపాదించినా అంతా దానికే ఇచ్చేస్తాను.